సామెతల గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం చూడండి. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరుచును, నీ మనస్సుకు ఆనందము కలుగజేయును. జాగ్రత్తగా గమనించండి. గత ఆదివారం మనం 15వ వచనాన్ని పరిశుద్ధాత్ముడు మనకి వివరంగా నేర్పాడు. ఏమని? బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగజేయును, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును అని మనం ధ్యానించాం. ఆ వచనముల నుండి మనందరికీ అవసరమైన సంగతులు దేవుడు ఎన్నో నేర్పాడు మనకు. మనందరికీ దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. ఆ సంతానాన్ని గురించి కూడా మనము బిడ్డలు కావాలని కోరుకుంటాం. ఆ బిడ్డలను ఎలా పెంచాలో ఆ బిడ్డలను ఇచ్చి పెంచే విధానాన్ని కూడా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అది 15వ వచనంలో ధ్యానం చేశాం. ఆ మాట చెప్పి 16వ వచనంలో ఏమన్నాడు అంటే, దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. 17వ వచనంలో నీ కుమారుణ్ణి శిక్షించిన ఎడల అతన్ని సంతోషపరుచును. ఒకవేళ మన కుమారుణ్ణి శిక్షించడం అంటే క్రమశిక్షణ. ఇక్కడ శిక్షించడం అంటే కొట్టడం కాదు, లేకపోతే ఏదో బాధించటం అని కాదు. ఇక్కడ క్రమశిక్షణ. అది పిల్లల్ని దేవుడు మనకి ఇస్తాడు, ప్రతి ఒక్కరికి ఇస్తాడు. గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానం అని ఇస్తాడు. వివాహం యొక్క ముఖ్య ఉద్దేశం సంతానాన్ని ఇవ్వాలనే దేవుని ఉద్దేశం. ఇస్తాడు, తొందరపడకండి. ఒకవేళ ఆలస్యమైందని తొందరపడకండి, దిగులు పడకండి. ఇస్తాడు, తన చిత్తానుసారంగా ఇస్తాడు. ఇచ్చేదాకా మనం కనిపెట్టుకొని ఉండాలి. జకరియా ఎలిజబెత్తులు వృద్ధాప్యం వచ్చేదాకా, ఎలిజబెత్ గర్భం ఉడిగిపోయేదాకా వారు బహుకాలము గడిచిన వృద్ధులని ఎక్కడ రాయబడ్డది. అప్పుడు ఇచ్చాడు యోహాననే కుమారుణ్ణి. కనుక మనం కంగారు పడకూడదు, ఇస్తాడు. మనం ఏమిటంటే ఇంకా సంతానాన్ని ఇవ్వలేదని గాబార పడతాం. గాబార పడాల్సిన పని లేదు. ఎప్పుడు ఏ సమయంలో మనకి ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఆ సమయంలో ఇస్తాడు. అప్పటిదాకా కనిపెట్టుకోవటం మంచిది, కానీ నిరుత్సాహపడి ఎనికి వెళ్ళిపోవటం మంచిది కాదు అనేది దేవుని వాక్యం మనకు నేర్పుతున్న విషయం. సరే, ఇక్కడ గమనించినట్లయితే గర్భఫలం ఇచ్చినప్పుడు ఆ బిడ్డను నీవు క్రమశిక్షణగా పెంచకపోతే ఏం జరిగింది అంటే 15వ వచనములో 17వ వచనములో 2 వచనాల్లో బిడ్డల్ని క్రమశిక్షణగా పెంచండి అని, మంచి క్రమాన్ని చిన్నప్పటి నుండి నేర్పండి అని మనకు బోధిస్తూ, అందుకే అంటాడు, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఎప్పుడో పెద్దోడైన తర్వాత కాదు మనం నేర్పేది. గత పాఠంలో మనం నేర్చుకున్నాం. వారు మన బడిలో ఉన్నప్పుడు, మన చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు, మనతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడే ఆ బిడ్డలకు మంచి క్రమశిక్షణ నేర్పాలి. అనగా వాక్యపు క్రమశిక్షణ నేర్పాలి అని దేవుడు మనకు హితోపదేశం చేశాడు. అందుకే ద్వితీయోపదేశ కాండంలో కూడా నీవు కూర్చుండినప్పుడు, త్రోవను నడుస్తున్నప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు నీవు హృదయంలో కలిగి ఉన్న వాక్యాన్ని మీ పిల్లలకు నేర్పమని దేవుడు ఎంతో జాగ్రత్తగా మనకు నేర్పాడు. అది బాలుడు నడిచే త్రోవ అంటే అప్పుడే నేర్పాలి. వాడు కాన్వెంట్కి వెళ్ళిన తర్వాత కాదు, తల్లి బొడిలో ఉన్నప్పుడే ఒక మంచి క్రమశిక్షణ బిడ్డలకు ఇస్తే వారు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తెస్తారు. ఒకవేళ అలా గనక మనం చేయకపోతే ఈ 16వ వచనంలో చూడండి, దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును. పిల్లల్ని గనక మనం క్రమశిక్షణలో పెంచకపోతే వాడు దుష్టుడైపోతాడు, దుర్మార్గుడైపోతాడు, హంతకుడైపోతాడు, మోసకారి అయిపోతాడు, అనేక జనాంగాన్ని నాశనం చేసేవాడైపోతాడు. అలాంటి వాడు కాకుండా జాగ్రత్త పడమంటున్నాడు. దుస్తులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును.
లోకంలో అనేక నేరాలు జరగటానికి కారణాలు ఏమిటి? మనం పిల్లలని అదుపు చేయకపోవటం, క్రమశిక్షణలో పెట్టకపోవటాన్ని బట్టి మన దేశానికి హంతకులను తయారు చేస్తూ ఉన్నాం, మోసగాళ్లను తయారు చేస్తూ ఉన్నాం, దేశాన్ని కుటుంబాన్ని పాడు చేసే వ్యక్తుల్ని కంటూ ఉన్నాం. అది దేవుడు మనకు చెప్పే పాఠం ఇక్కడ. అందుకే దేవుడు మనకు బిడ్డల్ని ఇస్తూ ఉన్నాడు అంటే వారు మనకు ప్రయోజకులుగా ఉండాలి, మన ఇరుగు పొరుగు వారికి ప్రయోజకులుగా ఉండాలి, మన దేశానికి ప్రయోజకులుగా ఉండాలని దేవుని ఉద్దేశం. అంతేగాని మన పిల్లల్ని గనక క్రమశిక్షణలో పెంచకపోతే వాళ్ళే దోపిడీగాళ్ళు అయిపోతారు, వాళ్ళే బాంబులేసే వ్యక్తులు అయిపోతారు, దేశాలను నాశనం చేసే వ్యక్తులు అయిపోతారు, లంచగొండులు అయిపోతారు అనేది దేవుడు మనకు నేర్పుతున్న విషయం. అందుకే మీరు కానీ నేను కానీ మనందరం కూడా పిల్లలను మంచి క్రమశిక్షణలో ఇప్పుడు పెంచలేం. వాడికి 10-20 ఏళ్ళు వచ్చాయంటే నీ అదుపు తప్పిపోతాడు, నీ మాట వినడు. అందుకే దేవుడు 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత అల్లా బాలుడు అని వయసు చెప్పాడు. బాల్యములోనే అనే మాట దేవుడు వాడాడు. అందుకే ఇప్పుడు మనం గ్రహించాల్సింది ఏమిటంటే ఎవరైనా గర్భఫలం కావాలని కోరుకుంటే లోకంలో సంగతులన్నీ చూస్తూ ఉన్నాం. పిల్లలు ఎలా చెడిపోతున్నారో, పాడైపోతున్నారో, తల్లిదండ్రులకు ఎంత దుఃఖాన్ని కలిగిస్తూ ఉన్నారో, తల్లిదండ్రులకు ఎంత బాధ కలిగిస్తూ ఉన్నారో, వాళ్ళు మనో దుఃఖముతోటి ఆరోగ్యాలు పోగొట్టుకొని చేయి మీద మరణిస్తూ ఉన్నారు. ఇంత ప్రమాదం వస్తుంది. అందుకే ఇప్పుడైనా నేను మనవి చేసేది ఏమిటంటే గర్భఫలము కావాలి అనుకున్న బిడ్డలు, అనుకున్న దంపతులు లేక స్త్రీలు మీరు ఒక మంచి తీర్మానం కలిగి ఉండండి. ఎలాంటి తీర్మానం అంటే, హన్నా నీవు నాకు ఒక మగ బిడ్డను ఇచ్చినట్లయితే ఆ బిడ్డను నీ కొరకు పెంచుతానన్నది. ఎకబెత్తు నీవు నాకు ఒక బిడ్డను, ఇశ్రాయేలును రక్షించటానికి నీవు నాకు ఇస్తే ఆ బిడ్డను నీ కొరకు పెంచుతానన్నది. ఎకబెత్తు మోషేను అంతగా పెంచింది, అన్న అంతగా పెంచింది. వారందరూ సమాజానికి, రాజ్యాలకు, రాజులకు మార్గదర్శకులైపోయారు. అందుకే ఆ మంచి తీర్మానం కలిగి ఉండండి. బిడ్డలు కావాలి అనుకోవటం మంచిదే, గర్భఫలం కావాలని కోరుకోవటం మంచిదే. గర్భఫలం కోసం ఈరోజు చాలామంది లక్షలు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు. బిడ్డలు కావాలి అని, ఆ నింద తొలగించుకోవాలని ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు. కనుక మనం చేయాల్సింది ఏమిటి అంటే, మనము ఆ బిడ్డలను దేవుని కొరకు పెంచాలి అనే తీర్మానం చేసుకోండి. తప్పక దేవుడు గర్భఫలం ఇస్తాడు. సంతానం లేమిడి ఇవ్వడు. ఒకవేళ ఇవ్వలేదు అంటే అది నీకు మేలే, అంతే, కీడేమీ కాదు. ఏం భయపడకండి, అది మేలే కానీ కీడు కాదు. అందుకే ఒక దుర్మార్గుని కని, ఒక హంతకుణ్ణి కని లోకానికి తల్లిదండ్రులకు నామోషి తెచ్చే కంటే వాడు ప్రయోజకుడైతే ఒకవేళ పుట్టకుండా ఉంటే అంత మేలు. అందుకే యేసు ప్రభువారు 12 మంది శిష్యుల్లో ఉన్న యూదాతో ఏమన్నాడు తెలుసా? యూదా, నీ తల్లి నిన్ను కనకుండా ఉంటే మంచిది అన్నాడు. యూదా అంత భ్రష్టుడైపోయాడు. 3 సంవత్సరాలు ప్రభువుతో ఉండి, ప్రభువుతో తిరిగి అద్భుతాలు చూసి, ఆశ్చర్య కార్యాలు జరిగించి అన్నీ చూసిన యూదా 30 వెండి నాణ్యాలకు ప్రభువును అమ్మేశాడు. అందుకే యూదా, నీ తల్లి నిన్ను కనకుండా ఉంటే బాగుండేది అనని చివరికి యూదాను గురించి బాధపడి యేసు ప్రభువారే మాట్లాడాడు. అందుకే ముందుగానే మనకు చెబుతున్నాడు. అందుకే జాగ్రత్త పడాలి. ఇక యవనస్తులై చెడిపోయిన వారి కొరకు మనం చేసేది ఏమీ లేదమ్మా, ప్రార్థన చేయటమే, దేవునికి అప్పగించటమే. వాళ్ళు మారరు. దుర్గుణాల్లో, వాటిల్లో, చెడ్డ వాటికి బానిసలైపోయారు. నీవు చెప్పినా ఎవరు చెప్పినా వినరు. ఇక దేవునికి అప్పగించండి, మొరపెట్టుకోండి, ప్రార్థించండి. ఇక దేవుడే చేయాలి అద్భుతం. ఆయన చేయగలడు. దొంగలను మారుస్తూ ఉన్నాడు, అంతకులను మారుస్తూ ఉన్నాడు, త్రాగుబోతులను మారుస్తూ ఉన్నాడు, వేశ్యలను మారుస్తూ ఉన్నాడు. అందరినీ మార్చగలిగిన శక్తిమంతుడు ఆయన తప్ప ఇక నీవు నేను ఏం చేయలేం. అందుకే ప్రార్థన చేయాలి. చెడిపోయిన వారి కొరకు ప్రార్థన చేయాలి. దిగులు పడుతూ తలలు బాదుకుంటూ కూర్చుంటే ప్రయోజనం లేదు. ఎందుకంటే మనం చిన్నప్పుడు మనం తెలుసుకోవాలా యేసు ప్రభువుని. అందుకే వాళ్ళకి తెలపలా, వాళ్ళు పాడైపోయారు. కాబట్టి ఇప్పుడు ఏం చేసేది లేదు, ప్రార్థన చేయటమే. యేసయ్య పాదాల దగ్గర కన్నీరు గార్చడం తప్ప ఇక చేసేదేమి లేదు.
కన్నీటి ప్రార్థనే చెడిపోయిన భర్తను కానీ, చెడిపోయిన భార్యను కానీ, చెడిపోయిన పిల్లల్ని కానీ కన్నీటి ప్రార్థన మాత్రమే బాగు చేయగలదు. కానీ నీవు ఏమీ చేసి వారిని బాగు చేయలేవు. అందుకే దిగులు పడుతూ కూర్చుంటే ఎలా, బాధపడుతూ కూర్చుంటే ఎలా, నీవు చేయాల్సిన చివరి ప్రయత్నం కూడా చేయకుండా. అందుకే కన్నీరు కారు. పిల్లలు చెడిపోయినాక నాకు జ్ఞానోదయం వచ్చింది. అయ్యో దేవా, నేనేమీ చేయలేను, నీవే చేయి అని కన్నీరు గార్చు. నీ కన్నీరు వృధా కాదు. నీ కన్నీరు దేవుని బుడ్డిలో దాచబడి ఉన్నాయి. నీ కన్నీరు కవిల పుస్తకంలో దేవుడు రాస్తూ ఉన్నాడు. ఒక రోజుకు అద్భుతం చేసి తీరుతాడు. అది తీర్మానం చేసుకోండి. కానీ ఇంకా దిగులు పడుతూ కూర్చొని, బాధపడుతూ కూర్చొని మీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసుకొని, శరీరాలు పాడు చేసుకొని ఎందుకు సైతానికి సోటివ్వాలి? ఇది దేవుడు నేర్పేది. అందుకని ఈ 16వ వచనములు మీరు అలా పెంచకపోతే వారు చెడిపోతారు, చెడిపోతే లోకానికి చెడుగు చేస్తారని చెబుతూ 17వ వచనంలోనికి రండి. ఇప్పుడు నీ కుమారుని చర్చించిన ఎడల అతడు నేను సంతోషపరుసను. విన్నారు కదూ, మన కుమారుణ్ణి శిక్షించిన వాటి క్రమశిక్షణలో పెడితే, చిన్నప్పుడు పెద్దోళ్ళు క్రమశిక్షణలోనికి రారు. చిన్నప్పుడు క్రమశిక్షణగా పెంచండి. ఇప్పుడు మీ దగ్గర 10 సంవత్సరాల్లో పిల్లలు ఉన్నారు. 10 సంవత్సరాల్లో పిల్లలు ఉన్న వారి క్రమశిక్షణలో పెంచండి. 12 సంవత్సరాలు వచ్చాయంటే ఈ దినాల్లో తల్లిదండ్రుల మాట వినరు పిల్లలు. వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అదేమంటే నా ఇష్టం నీవెవరివి అనే స్థాయికి వస్తూ ఉన్నారు. అందుకే 10 సంవత్సరాల లోపే బిడ్డల్ని మంచిగా క్రమశిక్షణగా పెంచడానికి నేను కానీ మీరు కానీ తీర్మానాలు చేసుకోవాలి. ఇక తరువాత లాభం లేదు, చాలా కష్టములు పాడైపోతాం. అందుకే అంటున్నాడు 17వ వచనం, నీ కుమారుని చర్చించిన ఎడల అతడు నిన్ను మంచి క్రమశిక్షణలో కుమార్తెను కానీ కుమారుని కానీ ఉంచితే వృద్ధాప్యములో మనం సంతోషిస్తూ ఉంటాం, ఆనందిస్తూ ఉంటాం. ఈరోజు వృద్ధాప్యం వచ్చేవరకే బిడ్డలు తల్లిదండ్రుల హృదయాల మీద కొంపట్లయిపోతూ ఉన్నారు, దిగులుతో ఉంటూ ఉన్నారు, వేదనతో ఉంటూ ఉన్నారు, అనారోగ్య పాలైపోతూ ఉన్నారు, చివరికి ప్రాణాలే విడుస్తూ ఉన్నారు. అందుకే జాగ్రత్త పడదాం, ఎప్పుడైనా మేల్కొందాం అనేది దేవుడు నేర్పుతూ ఉన్న పాఠం. అందుకే నీ కుమారుని చర్చించిన ఎడల అతను నిన్ను సంతోషపరుచును. చూడండి ఒక మాట, సామెతల గ్రంథం 20వ అధ్యాయంలో 11వ వచనాన్ని చూడండి. ఒక అద్భుతమైన మాట దేవుడు వ్రాయించాడు. బాలుడు సైతము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును. జాగ్రత్తగా గమనించాలి. పిల్లలు ఎలా ఉన్నారు, తల్లిదండ్రులు గమనించాల్సిన విషయం చెబుతున్నాడు. బాలుడు సైతము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేస్తాడు. తల్లిదండ్రులు ఎక్కడ గమనించాలి? పిల్లలు చిన్నప్పటి నుండి వారి చేష్టలు చూపుతూ ఉంటారు. చిన్నప్పటి నుండే కొందరు బూతులు మాట్లాడుతూ ఉంటారు. చిన్నప్పటి నుండే అపహాస్యం చేస్తూ ఉంటారు, ఇతరుల్ని హేళన చేస్తూ ఉంటారు, ఎగతాళి చేస్తూ ఉంటారు. అందును బట్టి మనం సంతోషిస్తే ఎలా, ఆనందిస్తూ కూర్చుంటే ఎలా? ఒక మాట చెబుతున్నాను, ఈరోజు మన చేతుల్లో ఉన్న ఈ ఫోన్లే చిన్నపిల్లల్ని చెడగొడుతున్నాయి. మనం ఏదో బిజీ వర్క్లో ఉంటూ ఉన్నాం, అరే ఫోన్ చూసుకొని పండుకోమంటున్నాం, వాడు అన్ని దరిద్రపు మాటలు వింటూ ఉన్నాడు, చెడ్డ మాటలు వింటూ ఉన్నాడు. వాడు తర్వాత నీ మాట వింటాడా? మనం చెడగొడుతున్నాం, మనమే మన పిల్లల్ని చెడగొట్టుకుంటున్నాం. నేను ఎస్ఎస్ఎల్సి వచ్చేదాకా కూడా ఫోన్ సంగతే నాకు తెలియదు, ఆ సంగతే తెలియదు. ఈరోజు చిన్న బిడ్డలు ఆ టచ్ ఫోన్ లేదు, నిద్రపోవట్లా, భోజనం చేయట్లేదు. ఇలాంటి పరిస్థితులు వచ్చేసాయి. దానిలో ఏమన్నది మంచి ఏమన్నదా? అన్నీ చెడ్డ బాటలు, చెడ్డ కథలు, చెడ్డ యాక్షన్లు ఏ ఉన్నాయి. పోనీ దానిలో వచ్చే సండే స్కూల్ పాటలన్నా వింటారా? అబ్బే, అది విన్నట్టు వింటారు, మళ్ళీ దీన్ని తిప్పేస్తారు. వాళ్ళకి 3 సంవత్సరాల వయసులో తిప్పేయటం కూడా వచ్చింది. మనకి ఇంతవరకు జాతకాలే. ఇంకా వాడికి 3 సంవత్సరాల వయసులో అన్నీ తిప్పేస్తున్నాడు, అన్నీ కొట్టేస్తున్నాడు.
సైతాను ఇంత జ్ఞానాన్ని తెచ్చిపెట్టాడు, మనకు అర్థం కావట్లా. టెక్నాలజీ వాడుకోండి, తప్పనను నేను. వాడుకోండి, మంచి టెక్నాలజీ దేవుడు ఇచ్చాడు, మంచి కోసం వాడాలి. పిల్లలు చెడిపోవటానికి దాన్ని వాడుకుంటే అలా తర్వాత జీవితాలు కట్టలేం. అందుకే దేవుడు చెప్పేది, బాలుడు సైతం తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనది కాదో, తన చేష్టల వలన అది పువ్వు బొట్టు కానీ పరిమళ వెదజల్లిద్ది. అంటే వాడి చేష్టలు ఎలాంటివో చిన్నప్పుడే తెలుస్తాయమ్మా. చిన్నప్పుడు వాడు చెడ్డ చేష్టలు చేస్తూ ఉంటే, చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటే తల్లిదండ్రులుగా గద్దించండి, బుద్ధి చెప్పండి, క్రమశిక్షణలో పెట్టండి. కానీ వాడు ఏదో మాట్లాడే ఆ చిలిపి చెడ్డ మాటలన్నీ చూస్తూ ఆనందిస్తూ ఉంటే రేపే వాడు మనకు తలకొరివైపోతాడు. ఇది దేవుడు ఈరోజు నేర్పే పాఠం మనకు. సమాజం చెడిపోతుంది నేటి దినాల్లో. టెక్నాలజీ బాగా పెరిగింది, నాగరికత పెరిగింది, నేను కాదనను. కానీ దానితో పాటు చెడు కూడా పెరిగిపోతుంది, విపరీతంగా చెడుగు పెరిగిపోతుంది. అది మనం గమనించలేకపోతూ ఉన్నాం. అందుకే ఈ విషయాన్ని గ్రహించాలి. మంచిగా వాడుకుంటే పర్వాలేదు ఏ టెక్నాలజీ అయినా, కానీ దానిలో ఏముంది? మంచి ఉంది, చెడుగు ఉంది. మంచి ఉంది, ఏదైనా తోటలో దేవుడు చెప్పినట్లు ఆ మంచి చెడు తెలివినిచ్చే వృక్షఫలాన్ని తినవద్దన్నాడు. ఈరోజు ఏ నాగరికత చూసి, ఏ టెక్నాలజీ చూసిన దానిలో మంచి ఉన్నది, చెడుగు ఉన్నది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. చెడుగు కొరకు వాడకూడదు.